రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. ఆపాలి అక్రమ అరెస్టులను, ఆపాలి అక్రమ అరెస్టులను. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, పెండింగ్ బిల్లులు. మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 జీతాన్ని, 10,000 జీతాన్ని, 10,000 జీతాన్ని. ప్రభుత్వం నుండి వైఖరి, ప్రభుత్వం నుండి వైఖరి, ప్రభుత్వం నుండి వైఖరి. ప్రభుత్వమే నిత్యావసర సరుకులు, ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లు, ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లు, ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 జీతాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 జీతాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 జీతాన్ని. అక్రమ అరెస్టులు, అక్రమ అరెస్టులు, అక్రమ అరెస్టులు ఆపాలి, అక్రమ అరెస్టులు. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి 3 మండలాల సమావేశం ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయం ముందు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఒకటే, ఈ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము వేరే అడుగుతున్నాం. ఏదైతే నువ్వు ఎన్నికల ముందు మధ్యాహ్న భోజన కార్మికుల దీక్షల దగ్గరికి వచ్చి ఏం చెప్పినావు, నేను అధికారంలోకి వస్తే మీకు 10,000 జీతం ఇస్తా అన్నావు, అమలు చేయి. ఇక్కడ ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు ఎన్నో రేట్లు పెరిగి నిత్యావసర సరుకులకు వల్ల మార్కెట్లో కొనాలంటే వేల కొద్ది, లక్షల కొద్ది అప్పులు చేసి అలా మధ్యాహ్న భోజన కార్మికులకు తిండి పెడతా ఉన్నారు. నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అర్థమవుతున్నా మరి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్య ఊసేలేదు అసెంబ్లీలో. ఇలా బడ్జెట్ కేటాయించి ఆ బడ్జెట్లో ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించినటువంటి బడ్జెట్ లేదు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు గత 24 సంవత్సరాల నుండి కళ్ళు ఖరాబ్ అయ్యి, ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యి, ఒక్కొక్కరు పెద్ద మనిషి అయ్యి 70 సంవత్సరాలు ఉన్నా కానీ వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. ఏదైతే కర్ణాటకలో 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు 40,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్గా కర్ణాటకలో ఇస్తా ఉన్నారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. ఏజీ మీద పడ్డ వాళ్లకు వాళ్ళు రిటైర్మెంట్ అవుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ 10,000 పెన్షన్ ఇవ్వాలి. ఇవాళ 24 సంవత్సరాల నుండి ప్రభుత్వ బడులలో పిల్లలకు నాణ్యమైన తిండి పెడతా ఉన్నా మమ్మల్ని గుర్తించకుండా, మా శ్రమను గుర్తించకుండా ఈ దోపిడీ చేస్తా ఉన్నాయి ప్రభుత్వాలు. ఎన్నికలలో కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పుతున్నటువంటి ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్తాం. ఎన్నో ప్రభుత్వాలు ఓడిపోయినాయి. ఇలా మేము తలుచుకుంటే రేపు నీ గతి సుతం అదే పడుతుంది కావచ్చు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేసి నిత్యావసర సరుకుల ధరలు పెంచి ఒక విద్యార్థికి వంట చేయాలంటే 30 రూపాయల ఖర్చు వస్తుంది. లెక్కలేసి మేము ప్రభుత్వానికి ఇచ్చినాం. ఇప్పటి వరకు దాని మీద స్పందన లేదు. ఇలా కర్ణాటకలో మహిళలకు యూనిఫామ్ ఇస్తారు. ఇలా కర్ణాటకలో 5,000 రూపాయల జీతం ఇస్తారు. అదే అక్కడ సుధా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కర్ణాటకలో, మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి నువ్వు ఇక్కడ ఎందుకు అమలు చేస్తావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు నెలల తరబడి బిల్లులు రావు, నెలల తరబడి కొడుకుట్ల బిల్లులు రాక, జీతాలు రాక వాళ్ళు అప్పులు చేసి కుటుంబాలను ఎట్లా పోషించుకుంటారు. ఇలా నాణ్యమైన తిండి పెట్టాలని ఒక పక్క అధికారుల ఒత్తిడి, ఉపాధ్యాయులు ప్రభుత్వ బళ్ళల్లో 2 కూరలు పెట్టాలి, మాకు మెను ప్రకారంగా వంట చేయాలి. మరి మెను ప్రకారంగా వంట చేయాలంటే మెను ప్రకారంగా ఛార్జీలు ప్రభుత్వం చెల్లించాలి కదా. మీ ఉపాధ్యాయులు మీకు తెలియదా? మీరు సుతం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇలా 2 కూరలు పెట్టాలంటే మరి వాళ్లకు తగినటువంటి పారిశ్రామికం, వాళ్ళకు విద్యార్థులకు నాణ్యమైన తిండి పెట్టాలంటే వాళ్ళ సరుకులకు సంబంధించినటువంటి మెను ఛార్జీలు పెంచాలి కదా. మరి మెను ఛార్జీలు పెంచకుండా నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? మరి వాళ్ళు ఇల్లుగా అమ్ముకోమంటారా, వాళ్ళ పుస్తకమేటలు అమ్ముకోమంటారా? ఈ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క శ్రమను గుర్తించి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా ఈ పోరాటం ఇంకా ఎక్కడికైనా మా ఎన్ని అరెస్టులైనా కానీ చలో ఇందిరా పార్కు 26వ తారీఖున జరగబోయేటువంటి ఇందిరా పార్కు ఖచ్చితంగా మేము ఇందిరా పార్కులో ధర్నా చేసి తీరుతాం. చలో ఇలా ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఇందిరా పార్కు ఎట్లా పోవాలి, ఏ రకంగా మేము చేరుకోవాలనేటువంటి దాని మీదనే ఇలా మా కార్మికుల సమస్యలు ఈ ప్రభుత్వాలు కనుక పరిష్కారం చేయకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరి అయినా ఇండ్లు ముట్టడిస్తాం, వాళ్ళ ఇళ్ల ముంగట్లే కూర్చుంటాం. మా సమస్య పరిష్కారం అయ్యేదాకా మేము ఓట్లు వేసి గెలిపించుకున్నటువంటి ప్రభుత్వాలు మాకు న్యాయం చేయకపోతే మరి ఎవరికి చెప్పుకోవడం మా బాధలు అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు మీసం లక్ష్మణ్, మిడ్ డే మీల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి.